అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి నా మీడియా మిత్రులకి, ఇక్కడ వచ్చినటువంటి అన్ని పార్టీ కార్యకర్తలు, నా తమ్ముళ్ళు, మా శ్రేయభిలాషు, నా బంధువులు, ఆత్మ బంధువులు అందరికీ నమస్కారం. గంగపట్నంలో చాముండేశ్వరి దేవి అమ్మవారు అంటే రాష్ట్రంలోనే ఒక మంచి అమ్మవారి ఆశీస్సు కావాలని చాలా మంది కోరుకుంటాను. గతంలో నేను నుడా చైర్మన్ కాకముందు, అంతకుముందు వచ్చి అమ్మవారికి మొక్కున్నా. నేను నుడా చైర్మన్ వస్తే కుంకుమ పూజ చేస్తాను. మన హరి వచ్చాడు. హరి ఒకసారి కుంకుమ పూజకి ఏం కావాలని ఏర్పాటు చూసుకో. ఇంతవరకు గతంలో ఉన్న మొక్కు కూడా తీర్చుకోలేకపోతున్నాను. అమ్మవారి దయ వల్ల నేను ఆనాడు నుడా చైర్మన్. అదే రకంగా నెల్లూరుకి ఇలవేలుపు అయినటువంటి ఎరగాళమ్మ తల్లికి, వీళ్ళంతా దేవతలు అంతా ఒకటే. వీళ్ళు ఆ తల్లికి ఘాట్ కట్టేటువంటి యోగం ఎంతో మంది మంత్రులకు లేకపోయినా ఆ అవకాశం ఆ తల్లి నాకు ఇచ్చింది. ఆమె ఘాట్ కట్టించాను. ఎన్టీఆర్ నెక్లెస్ ఒకటి కట్టించాను. రాష్ట్ర చరిత్రలో నెంబర్ 1 నుడగా నేను నిలిపాను. అలాగే ఇప్పుడు ఆ తల్లిని కోరుకున్నా, అమ్మ నీ దేవల్ల ఆ రోజు ఆ పనులు చేశాం, మళ్ళీ కూడా ఇంకా మంచి పనులు చేసావు అటువంటి శక్తి నాకు ఇవ్వు. నా జిల్లా బాగుపడాలి, నా జిల్లా ప్రజలు బాగుండాలి, నెల్లూరు జిల్లా అంటే రాష్ట్రంలో ఫస్ట్ ఉండాలి, నా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ తల్లిని కోరుకున్నా. అలాగే ముఖ్యంగా నేను అభిమానించేటటువంటి నా దైవం నందమూరి బాలకృష్ణ గారు, వారి సతీమణి, వారి బాబు మీద కూడా నేను పూజ చేయడం జరిగింది. ఎందుకంటే వారు బాబు మోక్షజ్ఞగా వచ్చే నెలలో కొత్త సినిమా ఫస్ట్ స్టార్ట్ చేయబోతున్నాడు. తాతకి తండ్రికి తగ్గ తనయుడుగా ఆయన జనాన్ని మెప్పించాలని, నందమూరి కుటుంబం ఈ దేశంలోనే నెంబర్ 1గా ఉండాలని ఆ తల్లిని కోరుకోవడం జరిగింది. ఆ తల్లిని కోరుకుంది ఏది జరగకుండా పోలేదు, నమ్మకం ఉంది. కానీ అందరికి, ప్రజలందరికీ ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆ తల్లిని కోరుకోవడం జరిగింది. నమస్తే. మీరు ఎన్నో దేవాలయాలకు ఎన్నో చేశారు కదా, ఇక్కడ కొంచెం ప్రమాదకరంగా ఉందన్న ఘాటు మెట్లు అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అది ఒకరోజు చేస్తే బాగుంటుంది. తప్పకుండా నేను అంటే నుడాలో చూస్తాను అది ఎట్లా ఉంది అనేది కూడా. ఆ రోజు ఎరగలమ్మ తల్లికి ఘాట్ చేసాం. ఈ ఘాట్ కూడా తప్పకుండా చేసేదానికి నా ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను. ఎందుకంటే ఎరగాలమ్మ తల్లి చేసినప్పుడు ఈ తల్లి కూడా చేయాలి. ఘాటు ప్రాబ్లం ఏముందో ఇంజనీర్ చూపించి చూసి అది ఎలా చేయాలో గ్రామస్తులు అందరితో కూడా ఈ కమిటీతో మాట్లాడి తప్పకుండా కూడా నా శక్తి వంచన లేకుండా పనిచేస్తానని కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ఆ తల్లి నాకు ఇచ్చిన వరానికి ఆ తల్లికి కొంత నేను సేవ చేసే భాగ్యం నాకు కావాలి. తప్పకుండా చేస్తాను. ఈ ఘాటుకి వచ్చి వాళ్ళు ప్రదర్శన చేసుకోవడం, చుట్టూరు ఘాటు కావాలి. అయితే అంతా భక్తులు ప్రదర్శన చేసుకోవడం బాగుంటుంది. తెప్పొచ్చు జరిగినప్పుడు మొత్తం నిలబడేదానికి పక్కంతా కూడా చుట్టూరు ఘాట్లా కడితే బాగుంటుంది. ఓకే. అక్కడ ఇటీవల కూడా అట్లాంటి సరిగా లేక అసలు ప్రమాదాలు జరుగుతున్నాయని, అంటే ఎట్లా ప్రమాదం నివారణ కూడా అక్కడైతే కట్టున్నారు. మేము మెష్ పెట్టాం సార్, ఊరు దిక్కుండా ఇక్కడ వరకు స్నానాలకి. సరే ఒక పని చేద్దాం, అక్కడ ఒక పోల్ పెట్టి చేస్తాం వరుసగా. ఇది ఉంటది కదా, గ్రిల్ ఉంటది కదా రావుది, ఇట్లా పెట్టేసి అంటే యూ షేప్ లో అట్లా పెట్టించేద్దాం. భక్తులు అక్కడ వరకు ఇంకా లోపల పోతే లోతు కదా, తెప్పవచ్చు. అప్పుడు జనాలు చుట్టూరు ఉంటారు సార్, పైన మనం ఓకే పెట్టి నేను ఇది మాత్రం ఎలా చేయాలని నేను మాట్లాడి